హాయ్ అండి, పెద్దమ్మ చేతి వంట. ఇవాళ రసం పెడుతున్నాను. రసానికి కావాల్సినవి చింతపండు, లీటర్ నీళ్ళు తీసుకున్నాను. లీటర్ నీళ్ళలోకి చింతపండు అది. నన్ను చూపించాను కదా, రసంలోకి ఏమేమి కావాలో పట్టుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను, అది వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ విడిగా పట్టుకొని ఉన్నా కాబట్టి నన్ను చూపించలేదు. 1 స్పూన్ వేస్తున్నాను. పసుపు, ఎండుమిరపకాయలు 7 ఎండుమిరపకాయలు, 8 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. స్పూన్నర తీసుకున్నాను. చాలపోతే మళ్ళీ వేసుకున్నాను చూసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడతాను. ఇప్పుడు ఇది మరగాలి. ఒక 15 నిమిషాలు మరగాలి. రసం మరుగుతుంది. దీన్ని ఒక 5 నిమిషాలు హెవీ మంట మీద పెట్టుకొని తర్వాత కొంచెం స్లిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కాగబెట్టుకుంటే సరిపోతుంది. రసం మరిగినవి తాలింపు పెడుతున్నాను. తాలింపుకి ఒక గంట ఆయిల్ వేసుకున్నాను. ఎక్కాక తాలింపుకి పోపు వేస్తున్నాను. తాలింపు ఇందులో ఎగినాయి. ఎండుమిరకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ, కరివేపాకు దాన్ని వేసుకున్నాముగా మిక్సీలో. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. తాలింపు అయిపోయింది, వేస్తున్నాను. ఉల్లిపాయ మిక్సీలో పట్టాము కదా, మళ్ళీ తాలింపులో ఉల్లిపాయ నేను ఎలాగా పెడతాను. రసం